ఈ సమావేశం తర్వాత గేర్లు మారుస్తారా నాయకులందరూ? నియోజకవర్గాలకు సంబంధించి గ్రామ ఏమీ స్థాయిలో ఉండదు. కూడా కమిటీలు వేయాలని చెప్పారు. అవన్నీ వాళ్ళకి అంత ఇంకా ఊపు వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. ఆయనే చెప్పాడు కదా గేర్లు సరిగ్గా లేదనేది. అప్పుడు బేసిక్గా గేర్ వాళ్ళు కూడా మార్చలేదు, ఇప్పుడు గేర్ ఆలోచించేది ఏంటంటే మార్చట్లేదు. ఇప్పుడు గబక్కన ఏదన్నా ఇప్పుడు తెలుగుదేశం కూడా చివరి ఏడాదిన్నరలో యాక్టివ్ బాగా అయింది. యువగళం పాదయాత్ర లేకపోతే శాంతం పడుకుని ఉండేది అది. ఆ లోకేష్ మూలంగా కాస్త హడావిడి బిగిన్ అయ్యేటప్పటికి ఆ తర్వాత ఒకళ్ళకొకళ్ళు యాడ్ అవ్వడం బిగిన్ చేశారు. అందులో లోకేష్ హామీలు ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటి నుంచినే కూర్చుని 4 ఏళ్ళు 3.5 ఏళ్ళు ఎవడగొట్టుకుంటాడు. ప్రస్తుతానికి ఎవడికాడు నిదానంగా చూస్తుంటాడు. ఇంకొక ఏడాదిన్నర అయ్యి ఈలోపు ఇప్పుడు ఈ రైతుల ప్రాబ్లమ్స్ లాగాను లేకపోతే ఈ మహిళలకి డబ్బులు ఏమి రాకపోవడం అసంతృప్తి పెరిగింది అనుకోండి జనాల్లో, అప్పుడు పెరిగిపోద్ది. జగన్కి అడగక్కర్లా, ప్రయత్నం కూడా వీళ్ళు చేయట్లేదు అనేది కదా. ఇప్పుడే చేసే ఉపయోగం లేదంటున్నాను. వెళ్ళి మహిళ దగ్గరికి అడిగారు అనుకోండి, అలా చూద్దామన్నా ఇస్తారేమో, మన కూడా అది కూడా లేట్ ఇచ్చారు కదా, ఓ ఏడాది తర్వాత ఇచ్చారు కదా తల్లికి వందనం, ఇట్లాగా అనుకుంటున్నారు వాళ్ళు. అది కానీ సార్ పీపీపీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రేపు పొద్దున్న వస్తే కనుక ఈ మెడికల్ కాలేజ్ సమయం పీపీ విధానంలో అవి రద్దు చేస్తాను. అదే క్లారిటీ అమరావతి రాజధాని విషయంలో ఓకే సజ్జల గారి నోటి నుంచి వచ్చింది, కానీ జగన్ గారి నోటి నుంచి ఇక్కడ ఇచ్చిన క్లారిటీ అక్కడ ఎందుకు రావట్లేదు? వివరించడానికి ఏముంది అక్కడ, అదేం పీపీపీ కాదు కదా. పీపీపీ నువ్వు పెడతానని నేను తీస్తానని చెప్పటం.